వ్యవసాయానికి సంబంధించి అతిపెద్ద సమస్య ఏంటయ్యా అంటే నిల్వ. ఉల్లిపాయలు నిల్వ ఉంచగలిగితే ప్రాసెసింగ్ చేసి అద్భుతం, అలాగే టమోటాలు ప్రాసెసింగ్ చేసి నిల్వ ఉంచగలిగితే అద్భుతం. అంటే త్వరగా పాడైపోయేటటువంటి వాటిని నిల్వ చెయ్యగలిగితే బెటర్, ప్రాసెసింగులతో అట్లా సక్సెస్ అయ్యి ఉంటాయి. కానీ అలాగే మిర్చి ఇట్లాంటి వాటికి కోల్డ్ స్టోరేజీలు అవసరం, ప్రతి మిర్చి ఇట్లాంటి వాటికి, ఈవెన్ బియ్యం లాంటి వాటిని దాచడానికి గోడౌన్స్ కావాలి. ఇవి కొరత కావడం వల్లనే బ్రోకర్లకి తక్కువ రేటుకు అమ్ముకునే పరిస్థితి రైతులది. గతంలో ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి మోడీ సర్కారు వచ్చాక తొలినాళ్లలో విపరీతంగా గోడౌన్స్ని కట్టించడానికి సబ్సిడీలు ఇచ్చింది. ఆ సబ్సిడీలతో అనేక మంది సొంత స్థలం ఉంటే గోడౌన్స్ని బ్యాంక్ లోన్ తీసుకుని మిగతా సబ్సిడీ తీసుకుని నిలబడ్డారు, అట్లా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మరొక 1,00,000 కోట్ల రూపాయలు అగ్రికల్చరల్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేటాయించింది మోడీ సర్కార్. ఇది రైతాంగానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం. టోటల్గా దీంతో ఒక 15% పంటల్ని మనం పాడవకుండా దాచగలం అన్నటువంటి పాయింట్ని చెప్పుకొస్తున్నారు చౌహాన్.